అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే 51 బిలియన్ US, అది 241కే పెరిగింది. అంటే 4.7 టైమ్సే పెరిగింది. గుజరాత్ 15 సార్లు, వెస్ట్ బెంగాల్ 4.7 సార్లు. వాళ్ళ తలసరి ఆదాయం $1925. తమిళనాడు 45 బిలియన్ US అప్పటికే 355 బిలియన్ US పెరిగింది. 8 టైమ్స్ పెరిగింది. $3,950 తలసరి ఆదాయం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 22 బిలియన్ US 695కి, రెండూ కలిపి ఇప్పుడు 390 అయింది. తెలంగాణ 200 అయింది. ఆంధ్రప్రదేశ్ 190కి తగ్గిపోయింది. అంటే రెండూ కలిపి మీరు చూస్తే $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2,40,000కి మిగిలిపోయి వాళ్ళు 3,56,000కి వెళ్లే పరిస్థితికి వచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్. కర్ణాటక 43 బిలియన్ US, $290 నౌ బిలియన్ US, 7 సార్లే పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే. అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో $4,150 వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. యూపీ 38 బిలియన్ US నుంచి $356 బిలియన్ US అయింది. 9 సార్లు పెరిగింది. $1,160 పర్ క్యాపిటల్. పెద్ద పాపులేషన్. రాజస్థాన్ 33 బిలియన్ US, అది 175 పెరిగింది. 5 సార్లే పెరిగింది. $2,100 తలసరి ఆదాయం. బీహార్ 7.55 బిలియన్ US ఉండేది 120 అయింది. 16 సార్లు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా $750 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కేరళ 12.5 బిలియన్ US నుంచి 160 బిలియన్ US అయింది. 12 టైమ్స్ పెరిగింది. $3,500 పర్ క్యాపిటల్ అయింది. ఆల్ ఇండియా 330 బిలియన్ US నుంచి 3,570 బిలియన్ US పెరిగింది. ఇది 11 టైమ్స్ పెరిగింది. 2,300 USD మొత్తం తలసరి ఆదాయం. దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 95లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం. అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు, కొంతమంది వెనకాల తీసుకున్నారు. నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకెళ్ళాం. దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది. మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం. కొంతమంది పోలేదు. అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎంగేజ్ ఉంది.